హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ట్రిక్స్ స్టడీ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఏ కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ కోసం అయితే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అదేవిధంగా మనకి నోటిఫికేషన్ కనుక చూసుకుంటే 11,696 కానిస్టేబుల్ పోస్టులు అండ్ 340 ఎస్ఏ పోస్టులు అయితే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ అయితే తీయడం జరిగింది. రిమైనింగ్ పోస్టులతో కంపేర్ చేసుకుంటే అంటే గ్రూప్ 2 సంథింగ్ ఇంకే పోస్టులతో కంపేర్ చేసుకుని ఈ పోస్టులు అనేవి మనకి ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఈ పోస్టుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశం. ఈ కరోనా సిచ్యువేషన్స్లో వీటిలో నోటిఫికేషన్స్ అయితే తక్కువగా రావడం వలన ఉన్నదాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి కరెక్ట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. మనం ఏ ఎగ్జామ్ని అయినా సరే క్రాక్ చేయాలంటే డెఫినెట్గా మనం ఆ కంప్లీట్ సిలబస్ పైన మనకు అవగాహన ఉండాలి. కంప్లీట్ సిలబస్ పైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం దేనైనా సాధించగలం. అండ్ మనం కంప్లీట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఈ యొక్క వీడియోలో అయితే కంప్లీట్గా చూడబోతున్నాం. అండ్ మొట్టమొదటిగా కనుక చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ ఫోరిట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు క్వాలిఫై అయినట్టే. మొట్టమొదటిగా కనుక చూసుకుంటే మనం ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కోసం అయితే కంప్లీట్గా చూద్దాము. ఇక్కడ మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో కనుక చూసుకుంటే హైట్, చెస్ట్ అండ్ వెయిట్ 3 చూస్తారు. మేల్స్ కనుక చూసుకుంటే హైట్ 167.6 మినిమం ఉండాలన్నమాట. దాటి ఉన్నా పర్వాలేదు కానీ దానికంటే తక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకుండా చూసుకోవాలి. అండ్ ఫీమేల్స్ కనుక చూసుకుంటే 152.5. అండ్ బాయ్స్కి చెస్ట్ కనుక చూసుకుంటే 86.3 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ వెయిట్ కనుక చూసుకుంటే మినిమం 60 kgs అబవ్ ఉండాలనుకుంటాను. అండ్ ఇక్కడ ఎందుకంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి కంప్లీట్గా అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. అండ్ ఫీమేల్స్ అయితే మాత్రం 40 kgs అబవ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ మనం బోత్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐస్ కనుక చూసుకుంటే 100 మీటర్స్ రన్ ఉంటుంది ఫస్ట్ది. దీనికి జెంట్స్ మనకి 15 సెకండ్స్ టైం ఇస్తారు. 15 సెకండ్స్లో మనమైతే 100 మీటర్స్ రన్ అయితే వేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కనుక చూసుకుంటే 16.5 సెకండ్స్ అయితే వాళ్ళకి టైం ఇవ్వడం జరుగుతుంది. ఉమెన్స్ కనుక చూసుకుంటే 18 సెకండ్స్ అయితే మనకు టైం ఇస్తారు. అండ్ లాంగ్ జంప్ నెక్స్ట్ కనుక చూసుకుంటే లాంగ్ జంప్ మనం 3.80 మీటర్స్ ఎవరైతే జెంట్స్ ఉంటారో వాళ్ళు 3.80 మీటర్స్ అయితే లాంగ్ జంప్ వేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కనుక చూసుకుంటే 3.65 మీటర్స్ అయితే వేయాలి. అండ్ ఉమెన్స్ కనుక చూసుకుంటే 2.75 మీటర్స్ అయితే వేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి 1600 మీటర్స్ రన్ అయితే ఉంటుంది. జెంట్స్కి అయితే 8 మినిట్స్ టైం ఇస్తారు. 8 మినిట్స్లో ఆ రన్ అయితే వేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 9 minutes 30 seconds అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఉమెన్స్ అయితే 10 minutes 30 secondsకి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు కంప్లీట్గా ప్రిలిమ్స్ కోసం చూద్దాము. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది కానిస్టేబుల్ది. మొట్టమొదటిగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అన్నీ చూద్దాము. టోటల్ మార్క్స్ కనుక చూసుకుంటే మనకి 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఏమీ ఉండవు. క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకుంటే మనకి ఓసీ వాళ్ళకి 40%, అంటే 200 మార్క్స్కి గాను 80 మార్క్స్ దాటితే 80 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అండ్ బీసీ వాళ్ళకి కనుక చూసుకుంటే 35% అయితే రావాల్సి ఉంటుంది, అంటే 70 మార్క్స్ అండ్ 70 అబోవ్ వచ్చిన వాళ్ళు అయితే మనకు క్వాలిఫై అవుతారు. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 30% వచ్చినా సరే వాళ్ళు క్వాలిఫై అయినట్టే, 60 మార్క్స్ అనమాట. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్ అయితే మనకి మెయిన్స్లో యాడ్ అవ్వడం అయితే జరగదు. మీరు ఇక్కడ జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఇది క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే పెడతారు. సో అండ్ మన క్వశ్చన్ పేపర్ మనకి ఇంగ్లీష్లోని, తెలుగులోని, ఉర్దూలోని 3 లాంగ్వేజెస్లోనే అయితే ఉంటుంది. అలాగే ఏజ్ కోసం కూడా మనం కనుక చూసుకుంటే కానిస్టేబుల్కి ఏజ్ 18 to 25 years లోపు ఉండాలి. అండ్ ఎస్ఏ కనుక చూసుకుంటే 18 to 27 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. అండ్ ఇదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం కంప్లీట్గా మనకి సిలబస్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎన్ని అవర్స్కి ఉంటుంది మొత్తం అయితే డిస్కస్ చేద్దాం. ఇక టోటల్ మార్క్స్ కనుక చూసుకుంటే 200 మార్క్స్కి ఉంటుంది. టైం కనుక చూసుకుంటే 3 hours టైం ఇస్తారు. అర్థమెటిక్ చూద్దాము. అర్థమెటిక్లో ఏ టాపిక్స్ ఉంటాయి అండ్ ఏంటంటే అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాము. ముందుగా ఏ టాపిక్స్ అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయో అవి చూద్దాం. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు అండ్ హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్, పాలిటీ అండ్ ఎకానమీ అండ్ భూగోళ శాస్త్రం అంటే జాగ్రఫీ అండ్ జనరల్ సైన్స్, ఫిజిక్స్. అంటే జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ 3 వస్తాయి కాబట్టి అది టోటల్గా అయితే ఈ టాపిక్స్ అన్నీ మనం చదవాల్సి ఉంటుంది. ఇది సిలబస్ అయితే. ఈ టాపిక్స్ చదివేటప్పుడు మనం ఒక్కొక్కటి కనుక చూసుకుంటే అర్థమెటిక్లో ఏ టాపిక్స్ చదవాలి, రీజనింగ్లో ఏ టాపిక్స్ చదవాలి, ఇలా ఇండివిజువల్గా కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము.
ఎందుకంటే మనం ఒకసారి డిస్కస్ చేస్తే చాలు, ఎందుకంటే మెయిన్స్కి కూడా ఇదే సిలబస్ అయితే రిపీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకసారి చూద్దాము. అండ్ మొట్టమొదటిగా కనుక చూసుకుంటే మనం అర్థమెటిక్ సిలబస్ అయితే చూద్దాము. మనకి మ్యాక్సిమం 25 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఒక 1 or 2 మార్క్స్ మనకు అటు ఇటు అవ్వచ్చు, బట్ చెప్పుకోవడం అయితే 25 మార్క్స్ అని చెప్పొచ్చు. టాపిక్స్ కనుక చూసుకుంటే యావరేజెస్ అంటే సగటు, హైట్ అండ్ డిస్టెన్సెస్, అండ్ రూట్స్, అండ్ క్లాక్స్ అంటే గడియారం, అండ్ లైన్ గ్రాఫ్స్ అండ్ ట్రాబులేషన్ అంటే గ్రాఫ్స్ మీదే ఇది కూడాను. అండ్ అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే అంకగణితం అండ్ డేటా వివరణ ఇవి ఉంటాయి కదండి, ఆ టాపిక్స్ మీద అయితే. అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, కాలం దూరం, ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాల మీద తెలుగులో అయితే. అండ్ జామెట్రీ మీద కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. పని కాలం మీద కూడా క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతూ ఉంటాయి. పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, అండ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాగరిథమ్స్, అండ్ రేషియోస్, ప్రాబబిలిటీ. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే రీజనింగ్ సిలబస్ కనుక చూసుకుంటే ఇవి 20 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము, కానీ 20 మార్క్స్ అయితే మ్యాక్సిమం అయితే రావచ్చు. అండ్ టాపిక్స్ కనుక చూసుకుంటే నెంబర్ ర్యాంకింగ్, అరేంజ్మెంట్స్, ఎంబెడెడ్ ఫిగర్స్, రీజనింగ్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అండ్ ఆల్ఫాబెట్ సిరీస్, కాంప్యూటేషన్స్, అండ్ సిమిలారిటీస్, డిఫరెన్సెస్, అండ్ వర్డ్ లాజికల్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా అవి, అండ్ వెర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్స్, అండ్ నెంబర్ సిరీస్, అనాలజీ, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ మీద కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇవైతే ఖచ్చితంగా అడుగుతారు. అండ్ ఇంగ్లీష్ సిలబస్ కనుక చూసుకుంటే మనకి మెయిన్ 30 మార్క్స్ ఇది ఇంగ్లీష్. ఈ టాపిక్ వదిలేసి వెళ్ళొద్దు, ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ సిలబస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. రిమైనింగ్ చూసుకోవచ్చులే ఇంగ్లీష్ ఏంటి అని చెప్పి అందరూ అది నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా మనం దాని మీద ఫోకస్ చేయాలి, ఎందుకంటే దాని మీద ఫోకస్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఏదైతే వదిలేస్తారో దాన్ని మనం పట్టుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాము. సో డెఫినెట్గా దీని మీద అయితే ఫోకస్ చేయండి. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి గ్రామర్ ఉంటుంది, అండ్ స్పెల్లింగ్స్, అందులో స్పెల్లింగ్స్, స్పాట్ ఎర్రర్స్, అండ్ కాంప్రహెన్షన్ పాసేజెస్ మీద అడుగుతారు. డిటెక్టింగ్ మిస్స్పెల్డ్ వర్డ్స్ మీద అడుగుతారు. అండ్ స్టఫింగ్ సెంటెన్సెస్ మీద అడుగుతారు. ఈ విధంగా ఇంకా సెంటెన్సెస్, స్ట్రక్చర్స్, అండ్ క్లోజ్ పాసేజెస్, అండ్ సినోనిమ్స్, యాంటోనిమ్స్, అండ్ ఒకాబులరీ, ఇడియోమ్స్, అండ్ ఫ్రేజెస్, స్టఫింగ్ ఆఫ్ సెంటెన్సెస్, వీటన్నిటి మీద అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే జనరల్ సైన్స్లో కనుక చూసుకుంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 వస్తాయి. ఇవి 30 మార్క్స్కి అయితే ఉంటాయి. అందులో టాపిక్స్ కనుక చూసుకుంటే వేవ్ ఆప్టిక్స్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తక్కువ టైం కనుక ఉంటే ఈ టాపిక్ మనం లీవ్ చేసేస్తే బెటర్, ఎందుకంటే జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే తక్కువ అయితే కాదు, చాలా ఎక్కువ. ఈ 3 కలిపి మనకు 30 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. దీని బదులు రిమైనింగ్ టాపిక్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే మనం మార్క్స్ అయితే గెయిన్ చేయగలము. అండ్ వీటి మీద క్వశ్చన్స్ అయితే నార్మల్వే వస్తూ ఉంటాయి కాబట్టి పర్వాలేదు, మనం ఎటమ్ అయితే చేయగలం. కాబట్టి ఒకసారి చూసుకొని టైం ఉంటే చదివితే వెరీ గుడ్. అయితే వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్, సర్ఫేస్ కెమిస్ట్రీ, ఆసిలేషన్స్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఫిజికల్ వరల్డ్, అండ్ కైనెటిక్ థియరీ అంటే గతిశక్తి, హైడ్రోజన్, అండ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, అండ్ థర్మోడైనమిక్స్, అండ్ న్యూక్లియస్, అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, అండ్ సాలిడ్ స్టేట్, లాస్ ఆఫ్ మోషన్ మీద అడుగుతుంటారు క్వశ్చన్స్, అండ్ ఆల్టర్నేటివ్ కరెంట్, అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అండ్ కాంపౌండ్స్, అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మీద కూడా మనకు క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. అటామిక్ స్ట్రక్చరు, అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, అండ్ మూవింగ్ ఛార్జెస్, వీటి మీద అయితే మనకు అడుగుతారు. ఇంకా మోషన్ ప్లేన్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, అండ్ కెమికల్ ఈక్విలిబ్రియము, అండ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. సో ఈ విధంగా కనుక చూసుకుంటే మనకు చాలా ఎక్కువ టాపిక్స్ ఉంటాయి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, అండ్ కమ్యూనికేషన్ సిస్టము, బయాలజీ మీద కూడా ఇంకా ఎవ్రీ టాపిక్ మనం చెప్పవసరం లేదు, మ్యాక్సిమం అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి అందుకని చెప్తున్నాను, ఇన్ని ఎక్కువ టాపిక్స్ని మనం కవర్ చేయడం అయితే కొంచెం కష్టం. కాబట్టి టైం ఉంటేనే దాని జోలికి వెళ్ళడం మంచిది. ఇంకా జనరల్ అవేర్నెస్ మనకి కనుక చూసుకుంటే ఇక్కడ మనకి హిస్టరీ మీద 30 మార్క్స్ అయితే జరుగుతుంది. మనం ఇండియన్ హిస్టరీ చూసుకోవాలి, అండ్ ఏపీ హిస్టరీ కనుక చూసుకోవాలి. ఇండియన్ హిస్టరీ కనుక చూసుకుంటే మనకి గాంధీ గారి మీద, అండ్ ఉద్యమాలు, యుద్ధాలు, ముఖ్యమైన యుద్ధాలు, వీటి మీద అయితే క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఆధునిక భారతదేశ చరిత్ర ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది. అండ్ అలాగే మన ఆంధ్ర హిస్టరీ కూడా చూసుకోవాలి అట్ ఏ టైము. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే
కరెంట్ అఫైర్స్ 25 మార్క్స్కి, అండ్ పాలిటీ కనుక చూసుకుంటే 15 మార్క్స్కి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ రీసెంట్వి ఏవైతే ఉంటాయో లాస్ట్ 6 మంత్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ 1 year 2 years బ్యాక్ కూడా అడగొచ్చు, బట్ 6 months మీద అయితే కంప్లీట్ గ్రిప్ అయితే మనకు ఉండాలి. అండ్ పాలిటీ కూడా మనకి 15 మార్క్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఇండియన్ పాలిటీ కూడా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఎకానమీ కూడా అంతే 10 మార్క్స్కి అయితే రావచ్చు. ఇండియన్ కూడా మనకి ఆంధ్రాది కూడా చూసుకోవాలి. భూగోళ శాస్త్రం అంటే జాగ్రఫీ ఇది ఒక 10 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. మనకి ఇది కూడా కంప్లీట్గా చూసుకోవాల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ మీద ఒక 10 మార్క్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మనం ఇక్కడ ఏపీఎస్ఏ టోటల్ మార్క్స్ అండ్ టోటల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, మెయిన్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఇదైతే కంప్లీట్గా చూద్దాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కానిస్టేబుల్కి మనకి మెయిన్స్కి కూడా సేమ్ సిలబస్ కాబట్టి నేను మళ్ళీ అయితే చెప్పట్లేదు. అండ్ సేమ్ సిలబస్ సేమ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్కి. సో అదే సిలబస్ని కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే మంచిది. అండ్ ఎస్ఏ కోసం కనుక చూసుకుంటే టోటల్ మార్క్స్ మనకి 200 మార్క్స్కి అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. 3 hours అయితే టైం ఉంటుంది. పేపర్ 1 కనుక చూసుకుంటే అథమెటిక్ అండ్ రీజనింగ్ 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 జనరల్ స్టడీస్ మీద 100 మార్క్స్ ఉంటుంది. ప్రత్యేకించి వేరేవేవో ఇవ్వరు మనకి. ఇప్పుడు కానిస్టేబుల్కి ఏవైతే మనం చెప్పుకున్నాం, అథమెటిక్ రీజనింగ్ అంటే ఏ టాపిక్స్ చెప్పుకున్నాం, జనరల్ స్టడీస్ అంటే ఏ టాపిక్స్ చెప్పుకున్నాం, ఆ టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. అంటే ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా ఎస్ఏకి కూడా ప్రిపేర్ అయినట్టే. కొంచెం ఎక్కువ కష్టపడితే మనం ఈ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వచ్చు. అండ్ మెయిన్స్ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో ఒకసారి కంప్లీట్గా చూద్దాము. టోటల్ మార్క్స్ కనుక చూసుకుంటే 400 మార్క్స్కి అయితే మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. టైం కనుక చూసుకుంటే 6 hours ఉంటుంది. ఇందులో 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఇంగ్లీష్ 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 తెలుగు 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 3 అథమెటిక్ అండ్ రీజనింగ్ 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 4 జనరల్ స్టడీస్ 100 మార్క్స్కి ఉంటుంది. ఈ విధంగా 400 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికి మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ ఛాన్స్ని ఎవరు మిస్ అవ్వద్దు. కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే మనం మంచిగా లైఫ్లో అయితే సెటిల్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.